సోలార్ ప్యానెల్ టెక్నాలజీ కమర్షియల్ కైనా రెసిడెన్షియల్ కైనా టెక్నాలజీ సేమే, కానీ పిఎం సూర్యగర్ స్కీమ్ కింద మీరు సబ్సిడీ 78,000 వరకు ఉంది. దాన్ని అవైల్ చేసుకోవాలంటే డిసిఆర్ ప్యానెల్స్ మాత్రమే మీరు వాడాల్సి ఉంటుంది. అదే కమర్షియల్ లో మీకు ఆ స్కీమ్ ఎలిజిబిలిటీ లేదు కాబట్టి మీరు నాన్ డిసిఆర్ ప్యానెల్స్ కూడా వాడుకోవచ్చు. ఈ నాన్ డిసిఆర్ ప్యానెల్ ను కనుక వాడితే మీకు సిస్టమ్ ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ కమర్షియల్ బిల్డింగ్స్ మీద జనరల్ గా ఫ్లాట్ రూఫ్ ఉండదు, లేదంటే షెడ్లు ఉంటాయి. మీరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ అంటే వాటిలో అనుకుంటున్నాం కదా, ఇన్క్లైన్ రూఫ్స్ మీద కూడా మనం పెట్టుకోవచ్చు, ఈ షెడ్ల మీద కూడా పెట్టుకోవచ్చు. ఈ సోలార్ ప్యానెల్స్ కానీ ఓవరాల్ సోలార్ సిస్టమ్ కానీ అంత హెవీగా ఏమి ఉండదు. కాబట్టి జనరల్ గా ఉండే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మీద ఉండే ఈ షెడ్స్ మీద కంఫర్టబుల్ గా ఈ సోలార్ సిస్టమ్ పెట్టుకోవచ్చు. ఐ సజెస్ట్ యూ చెక్ విత్ యువర్ స్ట్రక్చరల్ ఇంజనీర్ ఎంత ఓల్డ్ సిస్టమ్, ఎంత వెయిట్ ని యాక్సెప్ట్ చేయగలదు అనేది. జనరల్ గా అయితే ఈ రూఫ్స్ అన్ని ఈ సోలార్ సిస్టమ్ వెయిట్ ని యాక్సెప్టబుల్ లిమిట్స్ లోనే ఉంటాయి. అయితే ఇంక్లినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు అనుకునే షెడ్లు జనరల్ గా ఇంక్లైన్ రూఫ్ తోటి ఉంటాయి. ఆ ఇంక్లినేషన్ సౌత్ సైడ్ ఇంక్లినేషన్ ఆ స్లోప్ ఉన్న వైపు కనుక సోలార్ ప్యానెల్స్ కనుక ఇన్స్టాల్ చేస్తే మనకి మాక్సిమం అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రూఫ్ మీద పెట్టుకునే వాళ్ళు సౌత్ స్లోప్ ఉన్న రూఫ్ మీద పెట్టుకుంటే మాక్సిమం ఈల్డ్ ని పొందగలుగుతారు. మనం ఈ సోలార్ సిస్టమ్ ని రూఫ్ మీద పెట్టాలి అనుకున్నప్పుడు అసలు మనకు వచ్చే పవర్ బిల్ ఎంత, ఆ పవర్ బిల్ ని బట్టి మనకి ఎంత సిస్టమ్ అవసరం అవుతుందో మనం ఎస్టిమేట్ చేయొచ్చు.